అడ్లు నీళ్ళు దిక్కపోయి గంటలు బయటకు వెళ్తున్నారు ఉక్కపోయినా మొత్తం రేట్లనే నీళ్ళు అడ్లకు వేయడం మాట్లాడు నాకు అదే జస్ట్ అదే అవకాశం వచ్చినాయి ఉన్నాయంటే కష్టపడి చేసుకుని 10 దేశాలు నెల రోజులు ఉంచుకున్నాం కదా మమ్మల్ని ఎంత ఇబ్బంది చేస్తున్నారు. గవర్నమెంట్ దీని మీద చెమటంపుకుంటా వండించుకుంటున్నాం. మా రైతుల బతుకు మన్ను దబ్బుకుంటేనే రైతులం బతికేది. మా బతికే గది మమ్మల్ని ఆరుగాలం చేసింది నీళ్ళలో పోతే మేము బతికేది సార్. ఇక ఆడ అప్పులు తెచ్చిన వాళ్ళు అప్పులు కట్టకుండా ఊరుకుంటారా? ఇక ఊరేసుకొని తెచ్చుకోవాలి. ఊరుకుంటారా? నడిచి నడిచి నీ పంట మీద కడతానేమో నువ్వు పంట మీద కడతానేమేమంటే నడుపుతారు పట్టించిన వాళ్ళు. ఇయ్యాల రేపు బొంకుతాడు, ఎన్నొద్దులు ఆగుతాడు ఆగేటాడు. ఆయన మన అవసరానికి ఇచ్చిండు, ఆయనను కూడా అనద్దు. 15 రోజులు వచ్చినాము ఆడ లేపమంటే మరి ఇక్కడికి వచ్చి 5 రోజులు 15 రోజులు 6 రోజులు 20 రోజులు 3 వారాలు 20 రోజులు మొత్తం సంధ్యలో వచ్చి ఆడ ఎండ పెట్టుకున్నాం. మర్ర 10,000 అయినాయి. 600లకు ఒక్క ట్రిప్ నింపేటోడికి 500 తక్కువ 10,000. ఏం చేయాలి మా బతికేంది? ఓ పొద్దుకి వీళ్ళు భూమని బతికేటోళ్ళం మేము. ఘోరం ఉన్నది అయ్యా నీరు సవికెళ్ళే పంట వండేటోళ్ళకు అయితే పెట్టకుండా పోకనిపిస్తుంది. ఈ పంట అట్లకు నీళ్ళున్నావు అన్న కూడా మాట్లాడినాయి. కారాలు బట్టి కారాలు చేసుకుంటా కొట్టేసినాము. ఇట్లా నీళ్ళ బట్టి ఇట్లా నేర్పుకుంటే ఇట్లా నీళ్ళు అలా చూపించినాం. అద్దు వెనకకుండు అన్న వెనకకుండే కష్టం కదా భూమి మీద పోకున్నది రాదు మీద కాదురమ్మా తీర్పిచ్చినా లాభం లేదు. మక్కలు లేకుండా లేదు కదా. ఇవన్నీ మక్కలే సంచులు అన్ని మక్కలే. దండం పట్ట పెట్టుకున్నాము దండం పెడతాము. 10 కిలోలైతే వస్తలే మేము కలిసిదని పోతే ఎట్లా మనం చేసుకోవాలి? దొడ్డాట్లు పెట్టద్దని అప్పుడు చెప్పేది ఉండేది. దొడ్డాట్లకు ఒక్కొక్క 24-25 కిలోలు చేసుకున్నారు. మీద 10 కిలోలు తీస్తారు. పెట్టద్దని అప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడేమో కట్ చేస్తున్నాం. 12 కిలోలు కట్ చేస్తే ఏం కాదా? ముందైతే కళ్ళాలో కోస్తు ఇసుకెత్తుండే మిషన్ కోసే తాటిపెత్తర వత్తిమి ఎట్లా దేనికి కట్ చేస్తావు? ఇప్పుడు ఇక్కడ తెచ్చినా ఎక్కువ రాళ్ళతలని కట్ చేస్తే బియ్యమేని
అలా 12 పనులు కడిగి కలెక్టర్కి అదే చెప్పిన తర్రలేదు ఏం లేదు ఎందుకు కట్టి చేస్తున్నారు అని అడిగిన. ఆఖరికి ఒక 4 కిలోలు 2 కిలోలు గిట్ట కడియాలి కానీ 2 కిలోలు ఉండే అన్ని వేడి 10 కిలోలు కరెక్ట్ 100 కాటు సంచి కలిపి అవి కావులకి వేసుకున్నోళ్ళము బురదైతే మళ్ళా సంచులు ఎంత గోదాంలో ఉంటుండే కిరాయి పెట్టుకున్నాం ఇప్పుడు గోదాంలో ఉంటుండే సంచులు కిరాయి తెచ్చుకున్నాం ఇప్పుడు ఆడికి అన్నిటికి ఇవన్నీ కిరాయిలు పెట్టినాక చేసేందుకు పంట మేము డబల్ కిరాయి నీళ్ళు గింటమండి ఆడలేదు ఇలా గది మక్కలే సంతులు ఇబ్బంది అయినా ఒక్కటే ఇంకొక్కనే మొలక వచ్చింది అది మొలక వచ్చేసింది మొలకలు బస్కొచ్చు అంత తహసీల్దార్తో మాట్లాడినా ఇట్లా జరుగురే జరుగురే పోసేటన్నా మక్కలు కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు నేను మక్క కుప్ప దగ్గరనే ఉన్నా. ఎందుకు డిలే అవుతున్నది ఇంత? ఇప్పుడు నేను వచ్చినా అని చెప్తే పంపిస్తా అంటున్నారు. మొత్తం పాపం పాలకొండ కాన్స్టిట్యూషన్ లో చాలానే మూవ్మెంట్ అవుతుంది సార్. మూవ్మెంట్ కానీ 20,000 టన్నులు గోడానికి వెళ్ళదు కదా సార్. డైలీ 2,000 టన్స్ కొంటున్నారు మన జిల్లాలో. డైలీ 2,000 టన్స్ 7 టన్స్ మూవ్మెంట్ అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా తల్లి 2 నెలలు అయింది. అసెంబ్లీలో నేను క్వశ్చన్ వేస్తే అసెంబ్లీలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు మేము కొంటున్నాము అని. 2 నెలలు అయింది తల్లి. ఇంకా మక్కలు కుప్పలు ఇట్లనే ఉంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినా మీకు ఒక 15 రోజుల క్రితం. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలిసిన, మీ మక్కలు ఉన్నాయి ఇక్కడ, మీరు తీసుకోలేదు, వడ్లు వస్తున్నాయి, ఆ వడ్లు పోసుకొని జాగలేదు. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇక్కడ ఎన్ని లారీలు ఉంటారమ్మా మక్కలు? ఒక్క 2-3 లారీలు పెట్టు. యోగపోతే వాడికి లచ్చి పాపం ఆగు ఏం మాట్లాడు పాపం మళ్ళీ తీసి పోసి కాయలు ఆడికెళ్ళి కిరా ఎంత కావాలా? మళ్ళీ టాక్టర్ తెస్తున్నారు, మళ్ళీ టాక్టర్ తెచ్చి మళ్ళీ పక్కకు వస్తున్నారు. అమృతపుర పోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఇట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఇట్లా? ఇప్పుడు కొత్త ఆయన వచ్చే చెప్పు ఎట్లున్నప్పుడు ఎట్లా కంటలు అయినాయి ఏం కథ అవి చెప్పు. నేను లారీ తీసుకుంటాను. ఎంతకు? ఎంత? 44 కిలోల 300 గ్రాములు సార్ ఆయన చెప్పింది. అంటే 4 కిలోల 300 గ్రాములు 40కి. అంటే మనం వాస్తవంగా 41,500 పెడతాం అంటే పెట్టాలి సార్. అంటే మనం ఇప్పుడు చల్లి పడతలేం కాబట్టి 40కి వెళ్తే 10 దాటుతుంది పోతే సార్. కానీ మనం ఇప్పుడు నాణ్యతకి ధాన్యానికి మనం 1.5 తీసుకున్నాం అర్థమైంది. కానీ రెగ్యులర్గా తీసుకున్నాం సార్. 1.5 బదులు ఇప్పుడు 4.5 అడుగుతుంది. 3 ఎక్క అడుగుతుంది. 3 ఎక్క ప్రతి 40కి. అవును సార్, ప్రతి 40కి 3 ఎక్క అంటే 7 ఎక్క అవుతున్నది ఇప్పుడు. సార్ ఇప్పుడు మేము ఒకవేళ అప్పటికంటే 7 కిలోలు ఎక్క అవుతున్నది క్వింటాల్కి. సార్ ఇప్పుడు మేము ఒకవేళ మేము రైతులను నొప్పియకుండా ఒక రైస్ మిల్ తోటి మేము
వాగు మీద పెట్టుకున్నాం అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్, సరే మేము ఇట్లా ఇంతగానం కడతా ఎందుకు తీసుకుంటున్నారు, నువ్వు నెక్స్ట్ డే వాళ్ళు లారీలు పెట్టకండి అంటున్నారు. నువ్వు లారీ పెట్టకండి, అట్లా ప్రతి రైస్ మిల్లు లారీ పెట్టద్దు అంటే నేను ఏది పంపాలి సార్? ఇప్పుడు రోజు 4 లారీలు పంపాలి, ఎక్కడికి పంపాలి? ఇది ఆఫీసర్లకు చెప్పాలి, చెప్పినాం సార్, కలెక్టర్ గారికి చెప్పాలి, డిఎస్ఓ చెప్పాలి. రెగ్యులర్గా గ్రూప్లలో ఎంఎస్పీ ఆపరేషన్స్ గ్రూప్ ఉంటుంది సార్, అందులో నేను ఫాలో కూడా చేస్తాను. నీ పేరేంది? నా పేరు వేణు సార్. నా పేరు ఏం డిపార్ట్మెంట్? కోఆపరేటివ్. సార్ వచ్చిండు, సార్ కాండ్రాలా కాంట కాండ్రాలా అవి కాండ్రాలా లారీలు పరిపాలన లేపలేకపోతున్నారు కదా. లేపుతలేడు, రోడ్డు మీద కూర్చోవాలనా? నేను ఎమ్మెల్యేని, ఫోన్ లేపకపోతే ఏం చేయాలి? నేను కొద్దిగా జరుగు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పే బాధ్యత నాది కదా. కలెక్టర్ గారు చెప్తా అంటే ఫోన్ లేపట్లేదు, డిఎస్ఓ ఫోన్ లేపట్లేదు. వాట్ ఆప్షన్? నాకు ఇప్పుడు ఏం ఆప్షన్ ఉంది? ఇక ఏం గవర్నమెంట్ ఇది? ధాన్యం ఎందుకు మనం ధాన్యంగా భగవంతుడు కలబెట్టారు సార్. ఇలా చేయమని సార్, మళ్ళీ లేకపోతే ఇవ్వట్లేదు, ఆమె లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇవాళ ఇంకో సెంటర్ నుంచి నేను ఇవాళ కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతా, నేను 2 రోజులు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీకు ఫోన్ చేస్తా అంటే సరే సార్ చేయండి అంది. ఇప్పుడు నేను 3-4 సార్లు చేస్తూనే ఆమె లిఫ్ట్ చేయట్లేదు. అంటే మీ దృష్టికి తెస్తున్నా. ఇప్పుడు నేను కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నా రైట్ నౌ. అయితే ఇక్కడ పాత మక్కలు కూడా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు డిఎం మార్కెటింగ్ చెప్పిన 2 లారీలు మక్కలు అయితే లిఫ్ట్ అవుతుందంటే పంపిస్తానన్నది. ఇక వడ్లు కూడా ఇక్కడ 20 డేస్ నుంచి ఉన్నాయి, 20 డేస్ వడ్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ. ఇది యాభై ట్రక్కులు మాకు సపరేట్గా అలాట్ చేస్తే ఏమన్నా ఇష్యూ కొద్దిగా ఈజ్ అవుట్ అవుతుందేమో. ఇప్పుడు ఇదేంటంటే పిఎస్సిఎస్ వేంపల్లి, సారీ బాల్కొండ, వేంపల్లిలో కూడా ఉన్నాయంటారు. సొసైటీ ఆర్గనైజ్ చేసేది బాల్కొండలో, పిఎస్సిఎస్ బాల్కొండలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ రాసుకోండి, తొందరగా లిఫ్ట్ మూవ్ చేయండి. ఇంకోసారి మీ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఎత్తకపోతే రోడ్డు మీద కూర్చుంటారు. మరి ఆమెకు చెప్పురి ఫోన్ ఎత్తాలి కదా. సరుకు కూడా తీయద్దాం. మరి అన్యాయం కదా 4.5 అని అంటే. తగ్గిపోయిన వల్ల మొత్తం కిరాయిలు కావచ్చు ఏమన్నా ఉంటే కూడా అసలేదు. అనకాల పంట ఇంత కొట్ట పుచ్చుకుంటాము. ఈసీలో ఉన్నదా? ఈసీలు డే టైంలో చేసుకుంటారా? వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు రాత్రులు సాయంత్రాలు చేసుకోవాలి. డే టైం ఫీల్డ్ తిరగాలి కలెక్టర్. అవునండి, ఈ గవర్నమెంట్ అట్లుంది, ఏం చేస్తుంది. మేము కూడా గవర్నమెంట్ నడిపించాం కదా 10 ఏళ్ళు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు పొద్దున 9 లోపల, సాయంత్రం 6 తర్వాత వేసుకుంటారు. దినం టైంలో మొత్తం కూడా ఫీల్డ్లో తిరిగి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది చూసుకుంటారు. ఇక దినం మొత్తంలో వీసీలు చేసుకుంటే సార్ ఇప్పుడు 9 నుంచి 10 వరకు మేడం సార్ నేను లోడ్ పోయినాయి 3 కిలోలు కటింగ్ వేస్తా అంటారు ఎక్స్ట్రా కటింగ్ వేద్దాం చెప్తాను.
ఇప్పుడే చెప్పిన అంటే కిలోన్నర బదులు 4.5 కిలోలు చేస్తాం ఆల్రెడీ 52 పెట్టిండ్రు మళ్ళా 3 kg ఎక్స్ట్రా బ్యాగ్. అదే ఇప్పుడే చెప్పిన నేను ఆ రైస్ మిల్ పేరు ఆ పేరు చెప్పిన డిఎస్ఓకు. ఇప్పుడు నేను మీ తీరనే ఉన్నా తమ్మా, మీరు నాకు ఎప్పుడు నేను వాళ్ళకి ఎప్పుడు. 10 ఏళ్ళు అన్ని మంచిగా వేసిండు, రైతు బంధు వేసిండు, రైతు బంధు వేస్తున్నాడు. ఇప్పుడు ఒక బిగడికి వేసి ఇట్లా మూతి యూకిస్తున్నాడు, నేలక కోసేస్తున్నాడు, నేలక కట్టించి నేలక కోసేస్తున్నాడు. వాళ్ళకి వచ్చినాయి రైతు బంధు పైసలు చెప్పు. మరి ఇప్పుడు పింఛన్లు కూడా ఎగబెడుతున్నాడు. కొన్ని ఊళ్ళకి ఇచ్చుడు బాలకొడ పింఛమే లేవు. పోనీ బీడీలోకి ఇయ్యకున్నా కానీ ముసలోళ్ళకి ఇయ్యాలా. నా పెద్ద కొడుకు అంటే చూస్తాడు మొగులకు ముఖం పెట్టుకుని పెద్ద వాళ్ళకి ఇయ్యాల అని చెప్పిన. కట్ చేసి పంపించాడు. రాత్రి ఈయన వెళ్ళింది, ఈయన ఏడుస్తున్నాడు పొద్దుగాల నుంచి. మీ మీద కంప్లైంట్ కాదు సార్, ప్రభుత్వం మీద, కలెక్టర్ మీద. రైస్ మిల్లుల మీద మరి నాలుగు ప్రధాలు చెప్పారు, పంపించినాం. అలా నెక్స్ట్ కిలో ఎక్క కట్ చేసి మన 40 బస్సు ఎక్క కట్టని చెప్తున్నాం. మనకు తెలియదు, కట్ చేసే పంపిస్తున్నారు. 40 బస్సులు ఎక్క కిలో ఎక్క అని చెప్తున్నారు. అదేందా కన్సర్న్ లేకుండా ఓటీపీలు కట్ చేసి పంపించడం ఏమని? అంటే మనం పేమెంట్ ప్రకారం సార్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు బాగుండేది సార్, మళ్ళీ ఆన్లైన్ తీసేసింది సార్. అదే ఓటీపీ పెట్టి ఇప్పుడు మేము ఎంత పేమెంట్ అంత పంపించినాం సార్. మళ్ళీ రైస్ మిల్లర్స్ మీ వడ్లు వద్దా అంటారు సార్. మళ్ళీ మాకు అది వద్దంటే మరి గవర్నమెంట్ ఎందుకున్నవా వద్దంటే? అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ రైస్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ చూపించుకోవాలి. కలెక్టర్, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు దేనికున్నారు? పేమెంట్ ఆపేసినాం సార్. మళ్ళీ మాట్లాడినాం సార్, మాట్లాడి ఒక మూడు అయిపోతే మళ్ళీ డిఎస్తో నేను మాట్లాడి అది క్లియర్ చేసిన సార్. అంటే ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్ లా, ఇప్పుడు నడుస్తుంది 1 వీక్ తర్వాత ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడైతే నడుస్తుంది కదా. అప్పుడు స్టార్టింగ్ లో తహసీల్దార్ గారు ప్రాబ్లం ఉంది సార్, నేను లేదంటే. ఇప్పుడు 4.5 కిలోలకు మేము ఒప్పుకోకపోతే మీ వడ్లు వద్దు అని అంటున్నారు రైస్ మిల్లర్స్. మీ ఇన్ఛార్జ్ మనం మేము దించుకోము అంటుండు వాడు ఇన్ఛార్జ్. అయితేనే నేను తీసుకుంటా లేకపోతే తీసుకోను అని చెప్తున్నాడు. 44 ఏనండి, 44.5 అంటే ఎంత అవుతున్నది? 10 కిలోల పైన అవుతుంది. నేను ఇక్కడ మెటీరియల్ కూడా చూసాను, నేను బ్రహ్మాండంగా ఉంది, తర్ర లేదు, ఏం లేదు. మీరు వాడు 44, మీరు ఇప్పుడు 41.5 ఇంతకుముందు ఉండే రైట్. ఇంకా 600 గ్రాములు బ్యాగ్ బదులు 1 కిలో ఇంకా ఎక్కేయడానికి కూడా సిద్ధం ఉన్నారు. 42.5 ఇస్తారు. మీరు అన్లోడ్ చేపియండి. వాడు తీసుకోకపోతే వాడు సీజ్ చేయండి. ఒక్క రైస్ మిల్ సీజ్ చేయండి. చేసి గారు మీకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉన్నా చెప్తున్నాను మీకు. నేను ఒక్క రైస్ మిల్ సీజ్ చేయండి. ఎట్టినారు పాలసీ? పాలసీ గవర్నమెంట్ తయారు చేస్తుందా లేకపోతే రైస్ మిల్లర్ తయారు చేస్తారా? పాలసీ మన చేయాలి ఉండాలి కదండి. రైస్ మిల్లర్ నేను పాపం మీ తహసీల్దారులు, మీ ఇన్ఛార్జులు పాపం వాళ్ళు ఏం చేస్తారా? పాపం శాండ్విచ్ అయిపోతున్నారు వాళ్ళు రైతుల మధ్యలో, రైస్ మిల్లర్ల మధ్యలో ఇద్దరు నలిగిపోతున్నారు.